జై శ్రీరామ్ అందరికీ. మనం ఉల్వచారు ఎలా చేయాలనేది చూద్దాం రండి. నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను. అయితే చాలా ఈజీ అండి ఉల్వచారు చేయడం. అయితే చాలామంది బయట కొనుక్కొచ్చుకొని తింటారు. అలాగ తినకండి. అందులో వాళ్ళు నిల్వ ఉండడానికి బయటనే ఉంటుంది చూడండి, వాళ్ళు ప్యాక్ చేసిన తర్వాత అలా నిల్వ ఉండడానికి వాళ్ళు అందులో ఏం కలుపుతారు అనేది మనకు తెలియదు. అందుకోసమని సాధ్యమైనంత వరకు ఇలా ఇళ్ళలోనే చేసుకోండి. ఫస్ట్ ఉల్వలు 1 గంట సేపు నాననిచ్చి కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనియాలండి. ఉడకనిచ్చిన తర్వాత అవి అప్పటికి ఉడకవు అన్నట్టు, కొంచెం పొట్టలు పగిలినట్టు అవుతాయి. మంచిగా మెత్తగా ఉడికేటందుకు మనం అలాగే కుక్కర్లోనే చాలాసేపు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆ ఉలవలలో ఉండే రసము కుక్కర్లో పెట్టి 10 విజిల్స్ పెట్టామనుకోండి, ఉలవలు మెత్తగా అయితే కానీ రసం రాదు అందులోకి. అది టేస్ట్ రావాలంటే రాదు, మనకు ఉల్వచారు టేస్ట్ రాదన్నట్టు. అందుకోసమని కుక్కర్లో 1-2 విజిల్స్ రానిచ్చి తర్వాత బయటనే ఉడికించుకోవాలి నిదానంగా. మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం అందులో నుంచి ఉలవలు ఒక జాలి దాంట్లో పోసామనుకోండి, మనకు రసం అంతా కిందికి వచ్చేస్తుంది. అయితే ఇందులోకి ఏమి వేస్తామంటే మామూలుగా చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరనండి. ఇంకా వేరే మసాలాలు అలాంటివి కూడా నేను ఏమి వేయను. ధనియాల పొడి, గరం మసాలా అవి కూడా వేయనండి. ఎందుకంటే కొత్తిమీర, కరివేపాకు వేస్తాను కాబట్టి దాంతోనే మంచి టేస్ట్ వస్తుందండి. వేరే ఏవి వేసి మన చెత్తగా చేసుకోవద్దు. అది వేస్తే టేస్ట్ వస్తుంది, ఇది వేస్తే టేస్ట్ వస్తుంది అనుకొని వేస్తారు కదా, అలాంటివన్నీ ఏమి వేయొద్దండి. ఫస్ట్ మనము కడాయి స్టవ్ మీద పెట్టి కడాయి వేడి కాగానే ఆయిల్ పోసేసి జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. తర్వాత ఒక 2-3 మిరపకాయలు చేసుకుంటే తర్వాత ఇవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం మగ్గనిచ్చుకొని అప్పుడు మనము కొంచెం చింతపండు చారు నేను ఎక్కువే తీసి పెట్టాను, కానీ దాని టేస్ట్ తగినట్టు వేసుకుందాము, పులుపు తక్కువవుతుందా ఎక్కువవుతుందా అని చెప్పేసి అని ఎక్కువ పోయలేదు నేను. ఈ చారుని బట్టి పోద్దాంలే అని చెప్పేసి అని ఇంకా కొంచెం కూర్చొని కొంచెం తీసి పక్కకు పెట్టాను. అవసరమైతే పోద్దాంలే అని కొంచెం అంత బెల్లం వేయాలండి ఇందులో. ఏవైనా పులుపు వేసే వాటిలో కంపల్సరీ బెల్లం అయితే వేయాలి. కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేయాలి. ఇంకా వేరేవి ఏం అవసరం లేదు. మనకు గరం మసాలాలు, ధనియాల పొడి అలాంటివి కూడా అవసరం లేదండి. కొత్తిమీర, కరివేపాకు వేసి మంచిగా మసలించుకొని తీసుకోవాలి. అట్లే మనం ఇవి కొంచెం చిక్కగా రావాలంటే మాత్రము ఉడకబెట్టిన ఉల్వలు ఉంటాయి కదా, అవి కొంచెం మిక్సీకి వేసి వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు కొంచెం చిక్క వస్తుంది. టేస్ట్ చూసుకొని చివరిలో మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నట్టు, మనకి టేస్ట్ తగినట్టు ఉందా లేదా అని చెప్పేసి అని. బెల్లం కూడా తినేటోళ్ళు కొంచెం తీయగా తింటారు కదా, అలాగనుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవడము, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవడము, తినొద్దు అనుకునే వాళ్ళు ఇంకా అసలు వేసుకోకుంటున్నారు. కానీ కొంచెం జీలకర్ర పులుపు వేసే వాటిలో ఎందులోనైనా కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం బెల్లం వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇది కొనుక్కొచ్చుకునే వాటికంటే కూడా టైం ఉండే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇలా ట్రై చేసుకోండి. ఇది 1 వీక్ ఉన్నా కానీ ఏం అవ్వదండి. కిడ్నీలో స్టోన్స్ ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. డాక్టర్స్ కూడా చెప్తారు ఉలవచారు తాగండి. నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్.